హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ లేడీస్ టైలరింగ్ అండి. ఈరోజు అయితే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ అయితే మీకు చూపించబోతున్నాను. ముందైతే బ్యాక్ పార్ట్ చూపించాను కదా. సో బ్యాక్ అయితే మన లైనింగ్ క్లాత్ మీద ఓపెన్స్ అటు సైడ్ ఉండేలా చూసుకొని ఇలా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకొని బ్లౌజ్ మొత్తం మార్కింగ్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి నేను చూపించిన విధంగా. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనం తీసుకోవాలండి. ఇలా మన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని దాన్ని రివర్స్లో ఫ్రంట్ సైడ్ మన సైడ్ పెట్టుకొని నేను చూపించిన ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి నెక్ రౌండ్ ఎంత ఉందనేది హుక్స్ వరకు కొలుచుకోవాలండి. ఇదైతే హుక్ సైడే కొలవాలి నెక్ అనేది. సో నాకైతే 7 ఉంది. ఈ 7 అనేది మనము మన బ్లౌజ్ ఒక షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ నేను చూపించిన విధంగా అలా మార్క్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా 7 మార్క్ చేసుకొని ఒక లైన్ గీసేసుకుంటే నెక్ రౌండ్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది మనం గీసుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ అనమాట. హుక్స్ పట్టి ఎంత అనేది కొలవాలి. సో 4 వచ్చింది. 4కి అనేది ఒక 1 ఇంచ్ యాడ్ చేసి మనం పెట్టుకోవాలి. సో మా టోటల్గా 5 ఇంచెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఒక మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్ వచ్చి షోల్డర్ దగ్గర నుంచి షేప్ పట్టి వరకు ఎగ్జాక్ట్ షేప్ పట్టి ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. సో 12 ఉంది. 12కి ఒక 1/2 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ విడ్త్ అనమాట. షేప్ పట్టి వదిలేసి విడ్త్ ఎంత ఉందనేది చూసుకోవాలి. బ్యాక్ విడ్త్ ఎంత ఉందనేది చూసుకొని టోటల్గా నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్కి ఒక్క 1 ఇంచ్ యాడ్ చేసి మనము 6.5 అనే విడ్త్ అక్కడ పెట్టుకొని బ్లౌజ్ మార్కింగ్ అనేది ఇలా గీసుకోవాలి. సో మనకైతే బ్లౌజ్ ఫ్రంట్ షేప్ అయితే ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో మార్కింగ్ అనేది లోపలికే ఉండేలా చూసుకొని ఇలా బ్యాక్ కూడా చూసుకొని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది లోపలికే ఉండేలా చూసుకొని మనం ఫ్రంట్ అయితే మొత్తం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే నాకు SMS చేయండి. మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా అర్థమయ్యేలా మీకైతే నేను టైలరింగ్ క్లాసెస్ చూపించబోతున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలా ఫ్రంట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. సో ఫ్రంట్కి మనం ఇప్పుడు టక్స్ అనేది మిడిల్ టక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మిడిల్ టక్స్ వచ్చేసి మనకి నేను చూపించిన విధంగా నెక్ దగ్గర నుంచి 4 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్ 4 ఇంచెస్ ఎవరికైనా 4 ఇంచెస్ అండి. ఇలా 4 ఇంచెస్ పెట్టుకొని పైకి ఒక 2.5 అనేది విడ్త్ పెట్టుకోవాలి. ఇలా విడ్త్ పెట్టుకొని మార్క్ చేసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది షేప్ కోసం మనం పెట్టుకొని ఇలా క్రాస్గా డ్రాయింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా డ్రాయింగ్ చేసుకొని పైన షేప్ కోసం అనేది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ యాడ్ వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ మిడిల్లోకి పట్టుకొని ఇలా 2.5 అనేది మనము పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. సో 2 సైడ్ ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.